హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ గ్రామ వాలంటీర్ భద్రాని. గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఏదైతే గ్రామ వార్డు వాలంటీర్ యాప్ ఉంటుందో ఆ యాప్ ఓపెన్ చేస్తానే సేవ్ డెలివరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రీసర్వే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అయితే ఉంటుంది. సో మన గ్రామ వార్డు వాలంటీర్స్ అందరూ ఇంతకుముందు అంటే ఒక 2-3 months బ్యాక్ మన కుటుంబం పరిధిలో అంటే మీ క్లస్టర్ పరిధిలో ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళందరికీ క్యాస్ట్ సర్వే అనేది అయితే చేయడం జరిగింది. ఇన్ కేస్ ఈ క్యాస్ట్ సర్వేలో ఎవరైనా రీసర్వేలో పెండింగ్ అనేది ఉంటే వెంటనే ఇమీడియట్గా అయితే సర్వే కంప్లీట్ చేయాలని అయితే గవర్నమెంట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నా సర్వేకి సంబంధించి చూడండి, ఆల్మోస్ట్ అన్ని హౌస్ హోల్డ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయితే చేశాను. సో ఇన్ కేస్ ఎవరైనా పెండింగ్ ఉన్నాయంటే మన సచివాలయం పరిధిలో ఏ విధంగా పెండింగ్ ఉన్నా ఎలా తెలుసుకోవాలంటే నేను క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పూర్తి యాప్లోంచి బయటకు అయితే వచ్చేసేయండి. సో మీ మొబైల్లో గూగుల్ ఏదైనా సరే ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేసి జస్ట్ మీరు భద్రా వాలంటీర్ అనేది అయితే టైప్ చేస్తే చాలు. గూగుల్లో భద్రా వాలంటీర్ అని టైప్ చేస్తానే మనకి ఇక్కడ భద్రా వాలంటీర్ అని అయితే ఒక వెబ్సైట్ రావడం అంటే మన వాలంటీర్స్కి సంబంధించి ఏ ఒక్క చిన్న యాప్ వచ్చినా ఏ జియో అయినా సరే డాష్బోర్డ్ అయినా మీకు ప్రతి ఒక్కటి సచివాలయం సిబ్బంది నుంచి వాలంటీర్స్కి ఈ వెబ్సైట్లో అయితే ఉంటుంది. సో ఈ వెబ్సైట్ని మనం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అన్ని లేబుల్స్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఆల్ డాష్బోర్డ్స్ అని అయితే రావడం జరుగుతుంది. సో ఈ పేజ్ని అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ జస్ట్ మనకు సంబంధించి సిటిజన్ అవుట్రీచ్ సర్వే వచ్చినా ఏ సర్వే వచ్చినా అన్ని రకాల డాష్బోర్డ్స్ ఇక్కడ మనకి ఫీవర్ సర్వేది కానీ చేయూతకు సంబంధించి నిధులు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు స్టేటస్ అనేది అయితే తెలుసుకోవచ్చును. సో ఇక్కడ మనకి ఏదైతే రీసర్వే హౌస్ హోల్డ్ అని ఉంది కదా, దీని మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. లాస్ట్ 14 క్లిక్ చేస్తానే మన గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఎంతమంది అయితే హౌస్ హోల్డ్ సర్వే ఇంకా పెండింగ్ ఉన్నాయో క్లియర్గా ఇక్కడ చూడండి మనకి క్లారిటీగా అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది కడప కాబట్టి కడప అయితే క్లిక్ చేశాను. సో కడప క్లిక్ చేస్తానే ఇక్కడ మా లొకేషన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మా సచివాలయం పరిధి, మా సచివాలయంలో నా క్లస్టర్ అనేది C3. సో C3 క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి హౌస్ హోల్డ్ అనేది 100% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నాకు 50 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. 50 ఫ్యామిలీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో రిమైనింగ్ పర్సన్స్ 62 ఉంటే 54 అలాగా ఎన్ని అయితే అన్ని చాలామంది పెండింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇలా ఎవటైతే ఇక్కడ ఫుల్గా ఉంటే ఇక్కడ పెండింగ్ ఉన్నట్టు ఇట్లా పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే హౌస్ హోల్డ్కి సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో సర్వే అనేది అయితే కంప్లీట్ చేయండి. సో మీరు జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, భద్రా వాలంటీర్ అని మీరు క్లిక్ చేస్తే చాలు. గూగుల్లో మనకు సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా డాష్బోర్డ్ అయితే తెలుసుకోవచ్చును. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. ఏ ఒక్క లేటెస్ట్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలియాలని నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.